హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. జూలై 15న అకౌంట్లో డబ్బులంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలోనే 8 కోట్ల పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. పీఎఫ్ వడ్డీ డబ్బులను జమ చేసేందుకు తేదీ ఖరారు చేసింది. ఈ వడ్డీ ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాలో జమ కానుంది. జూలై 15వ తేదీ నాటికి పీఎఫ్ డబ్బులను జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అయితే తెలిపింది. 5 లక్షల రూపాయల వరకు పీఎఫ్ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇక ఈపీఎఫ్ఓలో కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కేంద్రం తీసుకున్న చర్యలతో ఇప్పుడు ఉద్యోగులకు పీఎఫ్ సేవలు మరింత సులభం కానున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఒకే డేటాబేస్లో పీఎఫ్ వివరాలు ఉండనున్నాయి.